హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. బెండకాయ ఎప్పుడు చేస్తున్నాను చూడండి. 5 బెండకాయ తీసుకున్నా. 5 బెండకాయలు కూడా కట్ చేస్తున్నాను. 5 నిమిషాల్లో కట్ చేసుకోవచ్చు. నేను 3/4 కేజీ బెండకాయ తీసుకున్నాను. చూడండి, 5, 6 పట్టుకొని కట్ చేస్తే 5 నిమిషాలు అయిపోయింది. చూడండి, ముక్కలన్నీ అలా కట్ చేసుకోవాలి. పొయ్యి వెలిగించి పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని 4 గరిటెల నూనె వేసుకోండి. కొంచెం ఏపుడు కదా, నూనె ఎక్కువే పట్టిద్ది. 4 గరిటెలు నూనె వేసుకున్నాక నూనె ఎగాక తాలింపు గింజలు, ఎల్లుల్లిపాయి, జీలకర్ర, తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిరకాయ అన్నీ వేసుకోవాలి. వేగిపోయాక ఈ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఈ ముక్కలు వేసుకోవడమే. ఈ ముక్కలు వేసుకున్నాక చూడండి, మూత పెట్టకూడదు, ఉప్పు వేయకూడదు. చూడండి, ముక్కలు వేసుకున్నాక నేను పెద్ద ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ వేసుకుంటున్నాను. ఏంటంటే ముందే ఉల్లిపాయ వేస్తే వేగిపోద్ది, ఇలా వేస్తే వేగదు. 2 ముక్కలు ఉల్లిపాయ 2 ఈక్వల్గా వేగిపోతాయి. చూడండి, మూత పెట్టేసుకోకూడదు. మూత పెట్టకుండా ఇలా వేపుకుంటాను. చూడండి, ఏ ముక్కకు ఆ ముక్క భలే వచ్చినాయి చూసారా. దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకోవడమే, ఏ మసాలాలు కూడా అవసరం లేదు. చూడండి, బాగా కలిపేసుకొని 2 నిమిషాలు ఉంచుకొని అయిపోయింది కూర. చూడండి, ఎప్పుడు అయిపోయింది. చూడండి, మొక్క చూడండి ఎలా బలం వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.